Oh my God. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నాక్స్ ఎవరి ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు ఫైనల్లీ వచ్చేసిన మా రసూల్ అన్న గ్యారేజ్లోకి వచ్చిన. ఇక్కడ స్నేక్ ఉందని చెప్పిండు. అలా అక్కడ హోల్ ఉంది కదా, ఇక్కడ వాళ్ళ సైడ్ వాళ్ళు ఉంది. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్ నుంచి లోపలికి వచ్చిందట, ఇళ్ళకి పోయినట్టు లోపలికి వెళ్ళిందట. చూద్దాం, దాని అయితే ఇప్పుడు రెస్క్యూ చేస్తాను. है गया यहाँ से कितनी देर तुम देखे हैं? 10-15 मिनट हो रहा। 10-15 मिनट हो रहा है कि आराम से कितनी देर हो रहा तुम देखे? 10 मिनट हो रहा कि 10-15 मिनट। मैं अभी आ रहा हूँ, खा के आ रहा है। क्या की दिखा बोल के देख तो ऐसा है। हाँ మిత్రులారా, మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్డ్ వెనమస్ కోబ్రా. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నాజానాస్ అంటారు, తెలుగులో నాగుంపాం, హిందీ మే నాగ్, మరాఠీ మే జీవన్ పిటార్ కూడా అంటుంటారు. చూడండి, చాలా యాక్టివ్గా అయితే ఉంది స్నేక్. చూస్తున్నారా? స్లిప్ కాదా అన్న? స్లిప్ కాదా? స్లిప్ అవుతుంది. ఇట్లా డైవర్ట్ అవుతుందంటే దీనికి ఒక భయం, నేను చంపేస్తానేమోనని. ఇది బ్లాక్ కలర్ క్యాప్ చూస్తే బాగా భయం అనిపిస్తుంటుంది. ఏదైనా నల్ల వస్తువు చూసినా సరే కానీ ఇది బాగా యాక్టివేట్ అవుతుంది.
సుమారు ఒక 4 feet ఉంటుంది. చూడండి, కోబ్రా, స్పెక్టికల్డ్ కోబ్రా అంట. ఓ మై గాడ్. పడదు 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 పడదు. ఓ మై గాడ్. छोड़ देंगे बोले तो छोड़ देंगे सर. चूहे खाते रहता जी, चूहे खाते रहता. क्या होता है? खा रहा होता है, अपने खाया तो क्या करेंगे? अपने खा तो अल्लाह मालिक. అప్పుడు పట్టినావు చూడు, అప్పటి నుంచి దేంట్లో అక్కడ మన గ్యారేజ్ కడ పట్టిన నిన్నాటు యూరిన్కి వెళ్తే ఆడ అనపడింది అది కుసము. దాన్ని చూసి ఇంకా జల్లుమన్నది, భూజ్బాన్స్ వచ్చినాయి మొత్తం. అంత పెద్దగా ఉన్నది అది. అది తెలిసి అది ఎప్పుడో కనిపిస్తుంది. ముందు ఫోన్ చేస్తా. డైర్ కావాలా? పాము రెస్క్యూ చేయాలంటే డైర్ కావాలా? ఫస్ట్ డైర్ ఉంటేనే పామును రెస్క్యూ చేయాలా. డైర్ లేకపోతే చచ్చిపోతారు. పాము కరిస్తే ఏ పాము కరిసినా చచ్చిపోతారు. టెక్నిక్ కూడా కావాలా మళ్ళీ. ఇది కోబ్రా స్నేక్. ఉపయోగం లేదు మళ్ళా. ఈరోజు అయితే చూద్దాం. అక్కడ కొంచెం పెద్దగా ఉందా? ऐसा ना रहने दो. चलो इधर बस हाँ जाके देखिएंगे पूछा. देखेंगे. దీనైతే నేను ఈజీగా అయితే రెస్క్యూ చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి మీ ఇళ్ళలో కనుక అండ్ మళ్ళీ పొలాల్లో కనుక ఇలాంటి వన్యప్రాణులు ప్రవేశిస్తే మాట్లాడి రెస్క్యూవర్స్కి కాల్ చేయండి. మేము వచ్చి దాన్ని రెస్క్యూ చేసి సురక్షితమైన ప్రాంతంలో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మేము వాలీబాల్లో లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి దాన్ని రెస్క్యూ చేసి తీసుకెళ్ళి మళ్ళీ దీని యొక్క హ్యాబిటేట్ ఏరియాలో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మా రసూలన్న గారు అతను చూసిండు, అటు నుంచి వస్తున్నాడు. వచ్చేసరికి అది లోపల మాత్రం బయట నుంచి వస్తుందట. రాగానే ఇక్కడ బండి పెట్టి గమనిస్తున్నాడు దాన్ని, అది ఎటు పోతుందని. అది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆగిన తర్వాత నాకు ఫోన్ చేసిండు. నేను ఒక వేరే స్నేక్ రెస్క్యూ చేయడానికి వెళ్ళిన 10-15 minutes అని 10-15 నిమిషాలు టైం అయింది. అక్కడ కొద్దిగా లేట్ అయిపోయింది. అక్కడ నుంచి ఇక్కడికి రాగానే మళ్ళీ పాముని రెస్క్యూ చేసిన, తీసుకెళ్ళి మళ్ళీ దీని ఒక హ్యాబిటేట్ ఏరియాలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, జై హింద్, జై భారత్. రైట్.